నరసరావుపేట కోటకొండ రోడ్డులోని నవయుగ కన్వెన్షన్ హాల్లో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జానీ సైదా, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్తో పాటు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒక్క అవకాశం పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా, పరిపాలనా పరంగా దెబ్బతీశారని, పెట్టుబడిదారులు పారిపోయారని, యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని విమర్శించారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. సూపర్ 6 పథకాల అమలులో ప్రభుత్వం ఇప్పటికే కీలక అడుగులు వేసిందని, ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరేలా సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తుందని తెలిపారు. ఒకవైపు రాజధాని అమరావతి, మరోవైపు పోలవరం పరుగులు పెడుతుందని, చంద్రబాబు ముందు చూపు, పవన్ కళ్యాణ్ సహకారం, మోదీ ఆశీస్సులతో రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధిలో ముందుకు సాగుతుందని నేతలు తెలిపారు. ప్రభుత్వ విజయాలు, అమలు చేస్తున్న పథకాలు ప్రతి ఇంటికి చేరేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి తండ్రి లేని బిడ్డ, నవరత్నాలు అమలు చేస్తామన్నాడు. ఒక్క అవకాశం ఏంటి, చంద్రబాబు గారికి 3 అవకాశాలు ఇచ్చారన్నాడు. ప్రజలు చాలా మంచోళ్ళు. సరే, చంద్రబాబు గారు 3 అవకాశాలు ఇచ్చాం, ఏదో ఒక్క అవకాశం ఇవ్వమంటున్నాడు, చూద్దాంలే, నా ఒక్కోటే కదా అని చెప్పేసి ఓట్లు వేయడం జరిగింది. నమ్మి మోసపోయారు ప్రజలు. సరే, ఏదైనా ఒకసారి అవకాశం ఇవ్వడం కూడా మంచిదే. ఒక రాక్షస ప్రభుత్వం ఎలా ఉంటుందో ప్రజలు చూశారు. ఒక అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు గారు ఎంత మంచివాడు రా నాయన, లోకేష్ గారు ఎంత మంచివాడు, పవన్ కళ్యాణ్ గారు చాలా మంచివాడని అందువల్ల ఇంత దుర్మార్గుడు, జగన్ లాంటి దుర్మార్గుడు ఈ ప్రపంచంలో లేరని చెప్పేసి వాస్తవాలు తెలుసుకున్నారు ప్రజలు. ఒకసారి జగన్ ముఖ్యమంత్రి అవడం వల్ల రాష్ట్రం నష్టపోయింది, కానీ ప్రజలకు కళ్ళు తెరిపించాడు. సరే, దేవుడు అన్నీ మన మంచిగా చేస్తూ ఉంటాడు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు విజయవంతం చేసే బాధ్యత జిల్లా కమిటీ తీసుకోవాలి. స్టేట్ పార్టీ అనేక రకాల కార్యక్రమాలు ఇస్తారు. ఈరోజు ఓట్లు చేర్పింపవచ్చు, రేపు మై టీడీపీ యాప్ ద్వారా ఇంటింటికి తిరిగి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇంకో 10 రోజుల్లోనో 15 రోజుల్లోనో మొదలవుద్ది. ఇలా ఎప్పుడు ఎన్ని కార్యక్రమాలు ఇచ్చినా జిల్లా కమిటీ సమర్థవంతంగా పనిచేయడానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. ఈ 2 సంవత్సరాల్లో మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలనేదే ఈ ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఎంత లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, పెద్దలు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇవాళ ఈ రాష్ట్రం ముందుకు పరిగెడుతూ ఉంది. గత 5 సంవత్సరాల్లో మనం చూసుకున్నాం ఏ రకంగా వైసీపీ పార్టీ మన మీద కేసులు పెట్టి అక్రమంగా మనల్ని నిర్బంధించి బయటికి రావాలంటేనే భయపడేటువంటి పరిస్థితుల్లో కూడా మన కార్యకర్తలందరూ కూడా, నాయకులు వచ్చినా రాకపోయినా మన కార్యకర్తలంతా కూడా కేసులకి భయపడకుండా, ముఖ్యంగా నర్సరావుపేటలో చూసుకుంటే మన అరవింద్ బాబు గారికి అందరికీ కూడా మీరు నాయకులందరికీ ధైర్యాన్ని ఇస్తూ ప్రతి కార్యక్రమంలో కూడా ముందుండి పాల్గొని ఇక్కడ నర్సరావుపేటలో 20 ఏళ్ల తర్వాత పార్టీ అధికారంలో రావడానికి కార్యకర్తల కృషిని అందరం కూడా గుర్తుంచుకోవాలి. అలాగనే విద్యాశాఖ మార్చులుగా ఉన్నటువంటి యువగళం అధినేత మన నారా లోకేష్ గారు ఇవాళ మనం చూసుకుంటే ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో సూపర్ 6లో ఒక వాగ్దానం అయినటువంటి 20 లక్షల ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ పరంగా ఎన్ని ఇస్తామో, ప్రైవేట్ పరంగా ఎన్ని ఇస్తామో మొత్తం కలిపి 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 ఏళ్లలో ఇవ్వాలనేది మనం మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. దానికి అనుగుణంగానే ఇవాళ పెట్టుబడుల ప్రవాహం మన రాష్ట్రంలో నడుస్తూ ఉంది. 5 సంవత్సరాలు రాలా, ఈ కార్యకర్తలు నాకు అవసరం లేదు, నేను వాలంటీర్లను పెట్టి ఓట్లు వేయించుకుంటాను, నేను బటన్ నొక్కితే ప్రజలకి నేరుగా డబ్బులు వెళ్ళినాయి, కొద్దిగా పోయి ఏదన్నా ఉంటే వాలంటీర్లు ఇల్లు తిరిగి వాళ్ళకి చెబుతున్నారు, కాబట్టి జనం పోలింగ్ బూతుల్లోకి వెళితే ఓట్లు గుద్దేస్తారు, మరలా ముఖ్యమంత్రి అవుదామని చెప్పి ఆయన భావించి గెలిచిన తర్వాత నా ఇష్టం వచ్చినట్టుగా నేను పరిపాలన చేస్తాను, నేను పెట్టుకున్నటువంటి వాడే గెలుస్తాడు, నేను ఆడింది ఆట పాడింది పాట అని భావిస్తే ప్రజలు కొట్టినటువంటి దెబ్బకి దిమ్మ తిరిగి 11 సీట్లు గెలిపోవటం జరిగింది. కారణం ఏంటంటే
5 సంవత్సరాలు కార్యకర్తలను పట్టించుకోలేదు. 2011 నుంచి 2019 దాకా కార్యకర్తలే పార్టీని నడిపారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. 2019 నుంచి 24 దాకా పార్టీని ప్రభుత్వాన్ని నడపమని జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే కంపు చేసి నానా బీభత్సం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం జరిగింది. ప్రతి నెల ఫస్ట్ బుధవారం యూనిట్ స్థాయిలోను, రెండవ బుధవారం మండల స్థాయిలోను, మూడవ బుధవారం వచ్చేసి నియోజకవర్గ స్థాయిలో, అలాగే 4వ బుధవారం వచ్చేసి జిల్లా స్థాయిలో జిల్లా కార్యవర్గం, జిల్లాలోని ఎమ్మెల్యేస్, ఎంపీ గారు, అలాగే జోనల్ కోఆర్డినేటర్ గారితో కలిపి ఒక సమన్వయ మీటింగ్ ఏర్పాటు చేసి జిల్లాలో ఆ నెల రోజులు జరిగిన కార్యక్రమాల మీద ఒక మేధోమథనం, ఆ తర్వాత ఏం చేయాలనే దాని నెక్స్ట్ మంత్ మనం ఎటువంటి ప్రణాళికతో జనంలోకి వెళ్ళాలనే దాని మీద ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ వారు నిర్దేశించడం జరిగింది.